హాయ్ గాయస్, ఇది వచ్చేసి జామ పండు చెట్టు అన్నమాట. జాన పండ్లు అంటారు మా దగ్గర. జామ పండ్లు కాదు, జాన పండ్లు. జాన పండ్లు అంటే ఏంటంటే వీటి ఫ్రూట్స్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా? ఒక్క నిమిషం. ఇక్కడ బ్లాక్ కలర్లో చిన్న చిన్నగా ఉన్నాయి చూసారా? ఇవి అన్నమాట. అంటే బ్లాక్ బెర్రీ టైప్లో ఇంచుమించు, బట్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి వచ్చేసి ఎగ్జాక్ట్లీ సమ్మర్ సీజన్ ఎండింగ్, అలాగనే ఎప్పుడైతే పంటలు మళ్ళీ వేయడానికి స్టార్ట్ అవుతారో ఆ టైంలో వీటిని ఎక్కువగా మనం చూడవచ్చు. వీటి ఫ్రూట్స్ వచ్చేసి ఇలా ఉంటాయి, బట్ చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇది కొంచెం దూరగా ఉంది. అండ్ ఇక్కడ గాలి ఎక్కువ ఉంది, దాని పర్పస్ మీకు ఇలా చెట్టు అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఫ్రూట్స్ అన్నమాట. ఇవి ఎక్కువగా మా ప్రాంతాలలో చాలా బాగా దొరుకుతాయి. నల్లమల్ల ఫారెస్ట్ ఈజ్ ఫేమస్ వీటి గురించి అయితే. మేము ఏం చేస్తామంటే ఇంటి దగ్గర సమ్మర్ ఎట్లయినా ఖాళీ ఉంటాం కదా, ఈ జానపండ్లు ఏరుకోవడానికి పోతామన్నమాట. ఇట్లా ఫుల్ చేసుకొని, అప్పట్లో పెద్ద ప్లాస్టిక్ కవర్స్ కూడా లేవు, ఏమన్నా గిన్నెలు ఇలాంటివి ఉంటే తీసుకొని వాటిని ఫుల్ చేసుకొని వచ్చేస్తాం. అంటే అదొక సరదా. చూడండి, ఈ జామ పండుకి ఇక్కడ తేనె కూడా రావడం జరిగింది. మీకు బహుశా కనిపిస్తుంది అనుకుంటా. ఓకేనా? ఇది తేనె. ఒక్క నిమిషం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ జానపండుకి తేనె అనేది రావడం కూడా జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ జానపండుకి తేనె అనేది కూడా రావడం జరిగింది. చాలా బాగుంటుంది అది కూడా. ఇప్పుడు సీతాకోక చిలుకలు ఉంటాయి కదా, వీటి కోసం వస్తాయి ఎక్కువ. మకరందం. ఇది జాన పండ్ల చెట్టు. ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఏరియాకి రండి, కూసేసుకొని వెళ్తారు. మ్యాక్సిమం మా ప్రాంతంలోనే ఎక్కువ దొరుకుతాయి. రిమైనింగ్ నాకు అంతగా ఐడియా లేదు. ఇంకా మీ ప్రాంతాలలో ఏమైనా దొరికితే చెప్పాలి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. ఇవైతే మాకు ఇక్కడ అన్లిమిటెడ్. చూసినారా మొత్తం? ఇక్కడ ఇంకా ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత ఫుల్ ఉన్నాయి. నాకైతే బాగా ఇష్టం ఇది, బట్ టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటాయి. అదే చెట్టు, ఇవన్నీ అవే. మ్యాక్సిమం చాలా హెవీ ఉంటాయి. దీని పూత వచ్చేసి ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది. ఎల్లో కలర్ పూత. ఇవి మామూలుగా పండకంటే ముందు, ఇవి పండవు కదా, ఆ టైంలో ఎట్లుంటాయంటే ఇట్లా పచ్చిగా. ఇంకా మొత్తం ఇలా గాలి వల్ల ఎక్కువ మూవ్ అవుతుంది. పండకపోతే ఇలా ఉంటాయి, పండితే మాత్రం ఇలా ఉంటాయి.
మా ఏరియాకి రండి బ్రోస్, నేను మీకు దగ్గర ఉంటే చూపిస్తాను. ఓకే బాయ్.